Many of you would know, but this has been possible only because of the coming to. On the occasion of the 35th anniversary of Sai Seva Sangh, we are for the children. Mrs. Aruna Pradeep, please say a few words. From different media houses nunchi andarki ma yokka they have joined at the age of 6. She is Pravalika, she is Revati. They joined this institution at the age of 6 and they have grown up ఎంతో సంస్కారంతో వాళ్ళు ఈరోజు పైకి వచ్చారు. ఉద్దేశంతో వాళ్ళు డిగ్రీ డాన్స్లో డిగ్రీ కంప్లీట్ చేశారు, మ్యూజిక్లో చేశారు. ఈ పిల్లలే ఇప్పుడు రేపు 3rd August నవదుర్గ. As she has stolen many hearts with her sensational playback singing, please ma'am, please come onto the stage. Without a second thought, she has agreed to participate in these celebrations and also collaborate with Sai Seva Sangh in the future. Thank you ma'am for that wonderful gesture. We will now have సార్ గారు ఒక్క నిమిషం అది అందరూ పట్టుకున్నాక రండి. సార్ గారు ఒక్క నిమిషం అది అందరూ పట్టుకున్నాక రండి. ఒకటే సెకండ్. మీరు ఓన్లీ స్టిల్సే కదన్నా. వినోద్ గారు చేతులు పెట్టొద్దండి మేడం, కొంచెం కిందికి ఒక్క నిమిషం. భాస్కర్ గారికి ఎన్నో షూటింగ్స్ ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకు కూడా టైం స్పెండ్ చేయాలి అనేటువంటి మంచి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ ఈవెంట్లో సాయి సేవా సింగ్తో కలిసి పార్టిసిపేట్ చేయటం అన్నది ఆవిడ యొక్క స్టేజ్, మంగ్లీ గారి యొక్క స్టేజ్, ఇటువంటి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయటము, ఆవిడ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి ఆవిడ ఛాన్స్ ఇవ్వటము అన్నది ఒక గొప్ప విషయం. ఇంకా సాయి సేవా సంఘకు వస్తే ఇదే కాకుండా ఇంకొకటి మర్చిపోయాను. అండ్ దెన్ శ్రేయస్ మీడియా, శ్రీనివాస్ గారిని మర్చిపోకూడదు. శ్రేయస్ మీడియా ఇట్ విల్ టేక్ పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా శ్రీనివాస్ గారిని అడగంగానే ఆయన ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము చేయాలండి, ఇటువంటి ఈవెంట్స్ కూడా మేము చేయాలి, నాట్ ఫిలిం ఈవెంట్స్ లాంచ్లే కాదు అని ఆయన ముందుకు రావటము మాకు ఎంతో ధైర్యాన్ని, ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. స్టూడెంట్స్ అండి, అనంతపురంలో చదువుకున్నాము. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో మేము ఎక్స్ స్టూడెంట్స్. మాకు కూడా వే బ్యాక్ మేము కూడా ఇలాగనే ఉచిత ఈ అన్ని యాక్టివిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అవుతున్నాయండి. ఈ సంగీతం కానీ, నాట్యం కానీ, వాళ్ళు ఉండడం కానీ, వాళ్ళ భోజనాలు, వాళ్ళ మెడికల్ ఖర్చులు, వాళ్ళ చదువులు, వాళ్ళ ట్రావెల్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళకి మేము 1 రూపీ కూడా ఛార్జ్ చేయట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు మాకు ఇలా జరిగింది అంటే, ఎలా మాకు స్ఫూర్తి వచ్చింది అంటే, మేము కూడా సత్యబాబా గారి దగ్గర చదువుకున్నప్పుడు మేము కూడా ఎప్పుడు ఒక ఫ్రీ ఎడ్యుకేషనే తీసుకున్నాం, ఉచిత విద్య మాకు జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ గారు నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు ఈవెంట్ గురించి ఏదో మామూలుగా అనుకున్నా. ఆ తర్వాత మీరు నంబరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు నిజంగా చెప్తే మన ఇల్లు లేకపోతే ఎట్లా ఉంటుందో, లేకపోతే ఒక స్కూల్ ఎట్లా ఉంటుందో, అక్కడ అందరినీ ఆడపిల్లల్ని వాళ్ళు ఇంతమందిని వాళ్ళ యాక్చువల్గా అరుణ్ గారు కానీ ఇంకొక మేడం కానీ వీళ్ళంతా ఎంప్లాయీస్. వీళ్ళు ఒక సంఘగా ఏర్పడి డబ్బులు చేసుకొని ఎంతోమంది ఆడపిల్లలు చదివిస్తున్నారు. సో అందులో నేను కూడా ఒక పార్ట్ అవుదామని ఇందులో నేను కూడా చేరాను. ఇంకా మంగ్లీ గారిని స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆవిడ డేట్ నాకే దొరకదు.
అలాంటిది వీళ్ళకి డేట్ ఇచ్చి ఇది ఈ రోజు రావడం ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మంగ్లీ గారు. నిజంగా అన్న మీ మీడియా వాళ్ళు ఒక్కసారి మూసాపేటలో ఉన్న సత్యసేవా సంఘకు వెళ్ళాలి, వెళ్తే అక్కడ చూడండి వాళ్ళకి ఫుడ్, మెడిసిన్స్. నిజంగా ఆ పిల్లలు వాళ్ళ టాలెంట్ నేను ఒక గంట సేపు కూర్చొని చూసా. వాళ్ళని చదివించడంతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఒక క్లాసికల్ డ్యాన్సెస్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ వీళ్ళన్నీ నేర్పించడం నేను చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. నిజంగా యాక్చువల్గా మాకున్న పనులు మా ఇంట్లో పనులే సరిగ్గా చేసుకోలేము, అలాంటిది మీరు ఇంత చదువుకొని వాళ్ళ కోసం మీ టైం అంతా కేటాయించి వాళ్ళ కోసం సేవ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ మేడం. సో మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి August 3rd ఈ 35th యానివర్సరీ గ్రాండ్గా జరగబోతుంది. దానికి నేను రాంప్రసాద్ గారు అలానే నరేష్ కూడా వస్తున్నామండి. మంగ్లీ గారితో మంచి లైవ్ ఈవెంట్ కూడా ఉంది. సో ఈ బుక్ మై షోలో మీరు కూడా ప్రమోట్ చేసి మీరు కూడా వీళ్ళకి సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నేను వీళ్ళు మాట్లాడుతుంటే అరుణ గారు, విజయలక్ష్మి గారు మాట్లాడుతుంటే చాలా ఎమోషన్ అయిపోతున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక సంస్థ ద్వారా వచ్చిన అమ్మాయిని కాబట్టి. సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. ఆర్డిటి అని ఒక స్టేజ్కి వెళ్తారో తెలీదు. సో ప్లీజ్ దయచేసి ఆడపిల్లల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా నన్ను అందరూ మా విలేజ్లో అసలు ఆడపిల్ల ఎందుకు, చదువు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, సాంగ్స్, డ్యాన్స్ అవన్నీ ఎందుకు అని చెప్పి చాలా మాట్లాడారు. అయినా కూడా మా అమ్మ నాన్న మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నీకేం చేయాలనిపిస్తుందో అది చేయని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ అలాగే మన సాయి సేవా సంఘ్ వాళ్ళు ఫస్ట్ నాకు విజయలక్ష్మి గారు, అరుణ గారు రాగానే వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో నేను పంచుకున్నా కూడా నేను ఎలా వచ్చాను, నేను కూడా ఒక సంస్థ నుంచి వచ్చాను, మీరు కూడా ఇలాంటి ఒక సంస్థ క్రియేట్ చేసి ఎంతోమంది గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అని అంటే ఎంకరేజ్ చేయడం అమ్మాయిల్ని అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఫస్ట్ ఉంటాను, నేను డెఫినెట్లీ నేను వస్తాను ఎంత బిజీ ఉన్నా కూడా అని చెప్పి కూడా చెప్పాను. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. విజయలక్ష్మి అమ్మ చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే అమ్మాయిలు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలియదు ఇక్కడ అంత సిటీ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. అమ్మాయిల్ని చదవనియరు, చదువు ఆపేస్తారు. పని నేర్చుకోవాలి, చదువులు ఇవన్నీ ఎందుకు, నువ్వు చేసేదేముంటుంది, ఉద్ధరించేదేముంటుంది అని చెప్పి చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అలా చేయకుండా ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలు కూడా మంచి స్థాయిలో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. అబ్బాయిలకి తక్కువ కాదు ఏం అమ్మాయిలు కూడా. సో నేనైతే అది కోరుకుంటాను. ప్లీజ్ దయచేసి అందరూ అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ నేనైతే ఆర్డిటి సంస్థకి రుణపడి ఉంటాను. అండ్ మీకు కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్స్ ఏ లాట్ అమ్మ. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ ఈవెంట్కి సీతమ్మ వస్తున్నారు, అందరూ చాలామంది వస్తున్నారు. అదే సీతమ్మ గారు వస్తున్నారు, జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు ఈవెంట్కి. అట్లనే రాంప్రసాద్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా ఎంటర్టైన్ చేస్తారు మీ అందరిని. అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాం, ఎంతో చూస్తూ ఉంటాం, ఎవరెవరినో ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక మంచి కాజ్ ఉన్న కార్యక్రమానికి వచ్చి దయచేసి మీ అందరూ టికెట్లు కొనుక్కొని బుక్ మై షోలో ఉంది, అందరూ టికెట్లు కొనుక్కొని ఇంకా మీకు వీలైనంత తోచినంత సాయం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ టికెట్స్ మీరు కొనడం వల్ల అవే డబ్బులతోనే వాళ్ళకు సాయం చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ టికెట్లు కొనుక్కొని అందరూ 3rd of August శిల్పకళా వేదికకు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. అండ్ మేము కూడా మంచి మంచి సాంగ్స్ పాడతాం, మంచి ఎంటర్టైన్ చేస్తాం. అందరూ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం మనం అందరం కలిసి. అండ్ మనం ఎలాగో చేయం, సమాజ సేవ చేయం, మనం చేసే వాళ్ళనన్నా మనం ఎంకరేజ్ చేద్దాం. ఈ సందర్భంగా నేను ఒక 1 lakh నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పాలని ఉంది బట్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్స్ ఎ లాట్ మీకు నిజంగా. సో మీరు 35th యానివర్సరీ ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలి, ఇంకా 35th 100 యానివర్సరీ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది ఇంకా పిల్లలు అలా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అంతేకాకుండా సంస్థ వాళ్ళు పిల్లలకి డాన్స్ నేర్పించడము, చదువు నేర్పించడము, మార్షల్ ఆర్ట్స్ అయితే ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ నేర్పించడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. మీరు నిజంగా ఇలా అంటే ఎవరైనా మనీ వస్తే మనీ సంపాదిద్దాం, మనీ వస్తే ల్యాండ్ తీసుకుందాం, లేకుంటే ఇంకో కార్ తీసుకుందాం, లేకుంటే ఇంకోటి చేద్దాం అనుకుంటారు. బట్ ఇలా మీలాగా ఒక అనాథ పిల్లల్ని, ఒక ఆడపిల్లల్ని మనం
ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఒక సంస్థ పెట్టాలి అని ఒక థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నేనే కాదు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. Thank you so much. పాలన ఉంది కానీ అది కూడా మేము పాట రూపంలో ఆడు. పాట రూపంలోనా? ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. జీవితమంతా ఆడపిల్లలు తండ్రుల అన్నల భర్తల కొడుకుల నీడలలో పడి ఉండాలంటూ, స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు, స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు ఇంకానా ఇకపై సాగవో, ఇంకానా